ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ రోజు రోజుకి పెరిగిపోతుంది కానీ ఎక్కడా తగ్గుతుందన్నటువంటి పరిస్థితి కనిపించట్లా. ఇరాన్ అదే దూకుడుగా డ్రోన్స్ ప్రయోగిస్తోంది, విపరీతంగా క్షిపణుల వర్షం అనేది కురిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ అమెరికా కూడా అంతే సీరియస్గా ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఈ యుద్ధం ఎంతవరకు వెళుతుంది అన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఎవరూ కూడా మధ్యవర్తిత్వం చేసి ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం జరగకపోగా ఇంకా యుద్ధం పెరిగే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా క్లియర్గా కనిపిస్తుంది. 4-5 రోజులుగా మనం చూస్తుంటే దాదాపు 12 నుంచి 1500 మంది చనిపోయారండి ఇరాన్లో. కొన్ని వందల మంది ఇక్కడ ఇజ్రాయెల్లో కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. గల్ఫ్ కంట్రీస్లో అమెరికా ఎయిర్ బేస్ల మీద, అలాగే గల్ఫ్ కంట్రీస్లో జనావాసాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తూ ఉంది. కానీ ఇంకొక భయంకరమైనటువంటి వార్త ఏంటంటే, నిజంగా వెన్నులో వణుకు పుట్టించే వార్త ఇది. అమెరికా చేసినటువంటి పని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అమెరికా 3వ తారీఖు రాత్రి 11 గంటలకు అణుక్షిపణి పరీక్ష చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సహజంగా ఇప్పుడు ఇంత ఉద్రిక్తత ఉన్నటువంటి సమయంలో అమెరికా అణుక్షిపణిని ప్రయోగించింది అంటే, పరీక్ష చేసింది అంటే చాలా ఒక భయంకరంగా పరిస్థితులు ఉండబోతున్నాయని చెప్పి ఒక సంకేతం ఇచ్చినట్టే. ఎందుకనంటే 3వ తారీఖు రాత్రి 11 గంటలకు కాలిఫోర్నియాలోని అక్కడ హిండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ నుంచి ఈ క్షిపణి పరీక్ష అనేది జరిగింది. మార్షల్ ఐలాండ్ ప్రాంతంలో ఈ పరీక్ష చేశారు. అంటే నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని వేగంగా, ఏదైతే సులభంగా అక్కడికి వెళ్ళి ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందో అది సరైన దిశలోనే పోతుందా, పరీక్ష ఎట్లా ఉందనేది కూడా టెస్ట్ చేస్తే 100కి 100% యాక్యురసీ అనేది లభించింది. అంటే ఆ క్షిపణి విజయవంతమైంది. ఇప్పుడు అందులో అణు వార్ హెడ్లను అమర్చి పంపిస్తే భారీ విస్ఫోటనమే జరుగుతుంది. నిర్దేశిత లక్ష్యాన్ని చాలా కరెక్ట్గా ఢీకొట్టింది. ఇప్పుడు అమెరికా ఆ అణు క్షిపణిని ప్రయోగం చేస్తే ఇరాన్ మీద పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు అమెరికా చేసినటువంటి పరీక్ష ఎలాంటిదంటే, గతంలో జపాన్లోని హిరోషిమా మీద దాడి చేస్తే అణుదాడి జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఒక చిన్న మొక్క మొలవటానికి, అక్కడ అణుబాంబు జరిగిన ప్రదేశంలో చిన్న మొక్క మొలవటానికి సంవత్సరాలు పడుతుందండి. కొన్ని సంవత్సరాలు పడుతుంది. పూర్తిగా జీవం అనేది నశించిపోద్ది. అక్కడ ఒక్క ఇల్లు, ఒక్క ఇటుక, మట్టి అన్నీ కూడా బూడిదైపోతాయి. అక్కడ జీవం రావటానికి వందల సంవత్సరాలు పడుతుంది. అంతటి పవర్ఫుల్ అణు వార్ హెడ్ల పరీక్ష చేస్తే, అణుబాంబు అక్కడ వేస్తే అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇంత ఉద్రిక్తతలు జరుగుతున్నటువంటి సమయంలో అమెరికా ఈ పరీక్ష ఎందుకు చేసింది? అణుక్షిపణి పరీక్ష చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఇరాన్ మీద వేద్దామనే ఉద్దేశంతోనా, లేకపోతే ఇరాన్ని భయపెడదామని ఇప్పుడు 3వ తారీఖు అర్ధరాత్రి సమయంలో ఈ పరీక్ష చేసిందా అనేది అంతుపట్టనటువంటి విషయంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అమెరికా కనుక నిజంగా అలాంటిది చేస్తే, అంతటి దుస్సాహసానికి ఒడిగడితే 3వ ప్రపంచ యుద్ధం డెఫినెట్గా వస్తుందండి. ఎందుకంటే ట్రంప్ ఎక్కడా వినట్లా. ఇప్పుడు ట్రంప్ అక్కడ అమెరికాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కౌన్సిల్ కూడా ట్రంప్ చేసేది కరెక్టే అని చెప్పి ఆమోదం లభించిందంట. ఇక చెలరేగిపోతాడు కదా, ఇంకా నాకు అడ్డేంటి అన్న ఆలోచన చేస్తాడు ట్రంప్. ఇప్పుడు ఇజ్రాయెలు, అమెరికా, ఇప్పుడు బ్రిటను, ఫ్రాన్సు, జర్మనీ ఇవన్నీ ఒక్కటైపోయి ఇక ఇరాన్కి మిత్రదేశంగా ఉన్నవాళ్ళు, ఇరాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు, ఇరాన్కి ఆయుధాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళందరినీ బుద్ధి చెప్దామని చెప్పి నిజంగా ఈ అణు వార్ హెడ్లతో ఆ క్షిపణి ప్రయోగం చేస్తే, ఆ క్షిపణిని ఇరాన్ మీదకి వదిలితే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు చైనా చెప్పింది, ఇరాన్ సార్వభౌమాధికారానికి ఏమైనా ఇబ్బంది కలిగితే మేము తోడుంటామని చెప్పింది. రష్యా కూడా నిన్న ఇరాన్కి సంబంధించిన వాళ్ళు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయిన తర్వాత పుతిన్ ఒక కామెంట్ చేశాడు. జెనీవాలో జరుగుతున్నటువంటి చర్చల్లో ఇరాన్ సానుకూలంగా స్పందించింది. అణు పరీక్షలు మేము చేయము, యురేనియం శుద్ధిని అనేది ఆపేస్తాము అని అగ్రిమెంట్ చేసుకుంటాం అని చెప్పినప్పటికీ ట్రంప్ మొండిగా ఇరాన్ దారిలోకి వచ్చేస్తే నేను అనుకున్న లక్ష్యాలు ఎట్లా నిలబడతాయని చెప్పి
చర్చలు ఒకవైపు జరుగుతుండగా అగ్రిమెంట్ చేసుకుంటామని ఇరాన్ చెప్పినప్పటికి కూడా దాడి చేశాడు ఇజ్రాయెల్తో కలిసి. కాబట్టి సో డెఫినెట్గా ఇరాన్ కయ్యానికే కాలు దూవుతా ఉన్నాడు. ఎవ్వరు ఎదురొచ్చినా నాకు ఈ ప్రపంచంలో నాకు ఎదురు నిలబడే సాహసం ఎవడూ చేయడు, ఆ శక్తి ఎవడికి లేదు, నేనే తోపు నేనే పెద్దన్న అని చెప్పి అలాంటి ఒక ఇగో మైండ్ సెట్తో ట్రంప్ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పరిణామాలన్నీ కనిపిస్తున్నాయి. చాలా డేంజరస్ అణుక్షిపణి పరీక్ష కూడా చేశాడు అంటే ఇరాన్ మీద ఇంకా తీవ్ర స్థాయిలో విరుచుకుపట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈయన దగ్గర నిల్వలు అయిపోతున్నాయి. ఇది క్షిపణికి సంబంధించిన నిల్వలు, డ్రోన్ నిల్వలు, యుద్ధ విమానాలకు సంబంధించిన ఆయుధ సామాగ్రి, బాంబులు జారవిడిచే యుద్ధ విమానాలకు సంబంధించిన సామాగ్రి ఇవన్నీ కూడా తరిగిపోతున్నాయి అమెరికాకి. కానీ ఇరాన్ మాత్రం చాలా తెలివిగా యుద్ధం చేస్తుంది, డ్రోన్లు వదులుతోంది. ఈ డ్రోన్లు ఢీకొట్టడానికే ఇజ్రాయెల్ అమెరికా తలప్రాణం తోనుకొస్తుంది. వీళ్ళ లక్షలు ఖర్చు అవుతుంటే వీళ్ళిద్దరికేమో వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి, ఆయుధ నిల్వలు కూడా తరిగిపోతున్నాయి. కాబట్టి ఇట్లా కాదు, ఒక్క దెబ్బతో అణుక్షిపణిని పంపించేద్దాం, వేసేద్దాం, మొత్తం స్మాష్ చేసేద్దాం అనే ఆలోచనతో ట్రంప్ ఏమైనా ఉన్నాడా? అందుకే ఈ పరీక్ష చేశాడా? ఈ అనుమానం కలుగుతోంది డెఫినెట్గా. అదే గనక జరిగితే చైనా రష్యాలు ఇంకా ముందుకు వచ్చేస్తాయి, ఇరాన్కి తోడుగా వచ్చేస్తాయి. మూడో ప్రపంచ యుద్ధం ఇక ఎంతో తొందరలో లేదు. ఉత్తర కొరియా కూడా ఏవి చేతులు కట్టుకొని కూర్చోదు అమెరికా ఈ దుస్సాహసానికి ఒడిగడితే. ఇక అందరూ ఏకమై అటు కొంతమంది ఇటు కొంతమంది కొట్టుకుంటే నిజంగా ప్రపంచ వినాశనం ఇంకెంతో దూరం లేదు అనిపిస్తుంది ఈ పరిణామాలు చూస్తుంటే. డెఫినెట్గా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వండి. అమెరికా అణు పరీక్షను చేయటం, అణుక్షిపణిని పరీక్షించడం అర్ధరాత్రి సమయంలో మీరు ఏ విధంగా చూస్తున్నారు? ట్రంప్ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అని మీకు అనిపిస్తోంది? ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే అవకాశం ఉందా లేదా? ఆగాలంటే ఏం చేయాలి? తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.